సరే ఇప్పుడు యూజువల్‌గా హ్మ్. ఎలియన్స్ అనేది ఈ 15 ఇయర్స్ అనేది కంపల్సరీ ఉండాలని చెప్పేసి కళ్యాణ్ గారు ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పారు. ఇట్స్ ఫైన్. హ్మ్. అయితే లాంగ్ రన్‌లో ఎలియన్స్ అనేది ఎప్పటికీ ఉండదు. ఎక్కడో ఒక చోట దానికి 15 ఇయర్స్ తర్వాత, మారుతుంటాయి. 20 ఇయర్స్ ఒక తర్వాత బ్రేక్ 15 ఏళ్ళు, అవ్వాల్సి. 20 ఏళ్ల టైం హ్మ్. ముందు హ్మ్. మారిపోతుంటాయి. వెరీ కామన్ అది. సో, ఇన్ని సంవత్సరాలు కలిసున్నప్పుడు రేపొద్దున వాళ్ళే మీ ప్రత్యర్థులవుతారు. హ్మ్. వాళ్ళనే మీరు క్వెషన్ చేయాల్సొస్తది. లేదంటే వాళ్ళతోనే మీరు పోటీ పడాల్సొస్తది. ఈ ప్రాసెస్‌లో నెక్స్ట్ జనరేషన్‌కి క్లీన్ పాలిటిక్స్‌ని అందించడానికి మీరు చేసే కొన్ని మెజర్స్ ఏంటి తీసుకున్నయి? ఇప్పుడు క్లీన్ పాలిటిక్స్ ఇవ్వటం వేరు. లేకపోతే ఈ 15 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందనేది 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇవి. హ్మ్. క్లీన్ పాలిటిక్స్ ఇవ్వటం అనేది ఆ నాయకుడికున్నటువంటి ఇమేజ్ అది. హ్మ్. అదొక అయితే భవిష్యత్తులో ఎలా ఉంటది? 15 ఏళ్ల తర్వాత కలిసుంటారా? కలిసుండరా? విడిపోతారా? వీళ్ళలో వీళ్ళకే ఏదైనా వస్తాయా? అనేది హ్మ్. 15 ఏళ్ల తర్వాత కదా! ఇమ్మీడియేట్‌గా రాబోయే 10, 15 ఏళ్ల లోపల ఏం చేయగలుగుతాం అనేది హ్మ్. ఆలోచించాలి. సో, అంత దూరం పార్టీకి సంబంధించి అంత దూరం ఆలోచించరాదు. హ్మ్. ఎవరు ఈ అలయన్స్ ఫార్మ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంత దూరం ఆలోచించరు. 15 హ్మ్. ఏళ్ల తర్వాత గురించి ఆలోచించరు. రాష్ట్రానికి 20 ఏళ్ల తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటది? 30 ఏళ్ల తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటది? ప్రజల పరిస్థితి ఎలా ఉంటదో ఆలోచించారు గానీ, 15 ఏళ్ల పాటు పార్టీలు కలిసి పనిచేయాలి. ప్రస్తుతానికి అది అగ్రీమెంట్ అనుకున్నాం. హ్మ్. 15 ఏళ్ల తర్వాత ఏది ఎలా ఉండబోద్దో ఎవరు మాత్రం ఏం చెప్పగలరు. హ్మ్. ఇప్పటి నుంచి దాని మీద ఫోకస్ పెట్టి, అప్పుడు మనకి ఇస్తారా? మనకి ఇవ్వరా? ఇలాంటి ఆలోచనలతో ముందుకెళ్ళలేం కదా! హ్మ్. మన కాళ్ళకి ముందే మన కాళ్ళకి అడ్డం వేసుకోకూడదు కదా! అర్థమైంది. అలా ఎప్పుడైతే ఆలోచించామో పరిపాలన అడ్మినిస్ట్రేషన్, గుడ్ గవర్నెన్స్ ఏర్పడటం కష్టం. కాబట్టి హ్మ్. ఆ దూరం వెళ్ళాలి. అర్థమైంది సార్. వేరే anything. సార్ అయితే బయట డిఫరెంట్ మిక్స్డ్ టాక్స్ వస్తున్నాయి సార్. అదేంటంటే రాజ్యసభను వదులుకొని స్టేట్‌లోనే ఉండి చూసుకుందాం అని చెప్పేసి నాగబాబు గారు ఇటు ఎమ్మెల్సీగా వచ్చారు అని చెప్పేసి. ఎప్పుడో మినిస్ట్రీ ప్రామిస్ చేశారు. బట్ ఇంకా స్టిల్ మినిస్ట్రీ అసలు దాని గురించి ఒక క్వెషన్ మార్క్ ఏంటి అనేది. హ్మ్. సో, హ్మ్. రీసెంట్‌గా ఒక చిన్న ఒక ఛానెల్‌లో వచ్చిన అనాలిసిస్ ఏంటంటే సార్, నాగబాబు గారు ఎమ్మెల్యే పొజిషన్‌కి రాజీనామా చేసేసి, నెక్స్ట్ నియర్ ఫ్యూచర్‌లో ఖాళీ అవ్వబోతున్న ఈ రాజ్యసభ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో దానిలోకి మళ్ళీ ఎళ్లి సెంట్రల్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు అనేది ఒక ఇవన్నీ స్ట్రాటజీ ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఇది ఆయా వ్యక్తుల యొక్క హ్మ్. అయితే కొన్ని సంస్థల యొక్క నిజం మీకే తెలిసిద్ది సార్ అందుకని. అది యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ కళ్యాణ్ బాబు గారు గాని, ఆయనతో ట్రావెల్ చేసిన నారాయణటోడు గాని పదవి కాంక్షలు లేవు మాకు. హ్మ్. ఏదైనా పదవి తీసుకున్నామంటే దాన్ని ఒక బాధ్యతగా ఎలా ముందుకెళ్ళాలి అని తప్ప, ఇవాళ నాకు ఎమ్మెల్సీ ఇచ్చినా, ఇవ్వకపోయినా హ్మ్. ఇదే కమిట్మెంట్‌తో పనిచేస్తాను నేను. అదేవిధంగా మినిస్ట్రీ అన్నారు. ఏమో ఎందుకు అది డిలే అవుతుందనేది నేను చెప్పలేను కదా! హ్మ్. వాళ్ళకున్నటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఎందుకని డిలే అయింది? మీకు తెలిసేది ఒక్కరోజు కూడా నేను అడగలేదు. హ్మ్. ఇలా అన్నారు కదా ఏంటి? ఎందుకు అడగాలి? నాకు అప్పగిచ్చిన పని ఏంటి? పార్టీకి ఏం చేయాలి నేను? హ్మ్. పార్టీ ద్వారా ప్రజలకు ఏం చేయాలి? హ్మ్. పార్టీకి ఎలాంటి పేరు తీసుకురావాలి? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారంటే మాకందరికీ చాలా ఇష్టం. హ్మ్. వీఆర్ ఆల్ యాజ్ ఎ బ్రదర్‌గా పక్కన పెడితే ఒక డెడికేటెడ్ జన సైనికుడిగా నేను బిహేవ్ చేస్తాను. హ్మ్. నాకు పార్టీకి లాయలిస్టులు అలాంటోళ్ళు చాలా మంది ఉన్నారు కాలం. సో, మా అందరి ఆలోచన ఎలా ఉంటదంటే పార్టీకి ఎలా పనిచేయాలి? పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఉంటుంది తప్ప, మాకు పదవి ఇచ్చారు, లేకపోతే భవిష్యత్తులో ఈ పదవి ఇస్తారు అనే ఆలోచనలతో మేము లేము. హ్మ్. సో, ఇవ్వాలా? ఇవ్వకూడదా? డిలే అవుద్దా? అసలు ఇవ్వరా? ఇస్తారా? అసలు దాని మీద థాటే లేదు. హ్మ్. సో, ప్రతి వాళ్ళు నేనంటే ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడేవాళ్ళు. ఇంకెవరైనా ఇష్టపడేవాళ్ళు. వాళ్ళ అనాలిసిస్ దానికి మేము ఆన్సర్ అంటే ఇవ్వలేం కదా! చాలామంది ఏమంటారంటే, పార్టీ కోసం, అలయన్స్ కోసం, ఏపీ ఫ్యూచర్ కోసం నాగబాబు గారు చాలా త్యాగం చేశారు కదా! దానికి ఎంతో కొంత జస్టిస్ ఉండాలి కదా! అని ఒక పాయింట్ రన్ అవుతుందన్నమాట బయట. నాకు ఐయామ్ హ్యాపీ విత్ దిస్ ఎమ్మెల్సీ. హ్మ్. దీంట్లో ఎమ్మెల్సీలో చేయటానికి చాలా వర్క్ ఉంది. హ్మ్. సో, దీన్ని నేను గట్టిగా చేయగలిగితే ఐయామ్ హ్యాపీ. హ్మ్. అంటే బాగా చేయగలిగితే. సో, నాకంత పెద్ద పెద్ద ఆశలు వితిన్ ద గివెన్ టైమ్ ఈ పదవి ఎమ్మెల్సీ అనేటువంటి పొజిషన్ ఏం చేయగలుగుతుందో అది అవి చేయటం అంతే. హ్మ్. సో, నేనంటే ఇష్టపడే వాళ్ళకి అతనికి మినిస్ట్రీ ఇవ్వలేదు. అది నాకు అంత ఆలోచన కూడా లేదు. పట్టించుకోను. హ్మ్. ఇచ్చారా? ఓకే. ఇవ్వకపోతే డబుల్ ఓకే. పని మాత్రం చేసుకుంటూ వెళ్తాం. సో, ఇయన్నీ అనాలిసిస్‌లకి వాటికి ఓకే. ప్రజల ఒపీనియన్ హ్మ్. అనేక రకాలుగా ఉంటది. ఉన్నంత మాత్రాన ప్రతి ఒపీనియన్‌కి తగ్గట్టు మనం పని చేయలేం కదా!
యెస్. దానికి బోలెడు ప్రాక్టికల్ ఇష్యూస్ ఉంటాయి. హ్మ్. సో వాట్ ఎవర్ మెయిన్ ఏంటంటే మా లాంటి వాళ్ళందరికన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ, టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు, అలా ఆయా పార్టీలకు ఆయా నాయకుల యొక్క విజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హ్మ్. వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం గౌరవించాలి. వాళ్ళకి ప్రజలు తీసుకురాకూడదు, ప్రజలు తీసుకొచ్చి ఆలోచన కూడా చేయకూడదు. హ్మ్. బాధ్యత వాళ్ళు చాలా గురుతరమైన బాధ్యతల్లో పనిచేస్తున్నారు. హ్మ్. వాళ్ళు నిద్రలు లేకుండా, టైంకి తినకుండా, ఆరోగ్యాలను కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్నప్పుడు మేము వాళ్ళకి మా వంతుగా కంఫర్ట్గా మా వైపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి మేము ఎలా ఉపయోగపడతామని ఆలోచిస్తాం. హ్మ్. సో ఆ వెళ్ళే ప్రాసెస్లో ఇది రావాలి, ఇది మినిస్ట్రీ వస్తుందా రాదా అసలు పట్టించుకోండి. హ్మ్. సో మాకు మాకు ఆ విషయంలో కళ్యాణ్ గారు తెలుసు, మా మీద నమ్మకం ఉంది. యెస్ సార్. ఈ మా మా వాళ్ళు ఎవరంటే మా జన సైనికులు ఎవరు కూడా అలాంటి ప్రెజర్ పెట్టరని. సూపర్. సో ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. సార్ యూజువల్‌గా ఏంటంటే స్పోర్ట్స్ అనేది చాలా చోట్ల ఒక ప్యారలల్ ఫ్యూచర్ అనమాట చాలామందికి. బట్ మన సౌత్‌లో గాని స్టిల్ ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌లో గాని చాలామంది ఈ రోజుకి స్పోర్ట్స్‌లో కొంచెం ముందుకెళ్ళాలంటే చుట్టుపక్కల వాళ్ళని స్పాన్సర్‌షిప్‌ని అడిగి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. సో, అసలు స్పోర్ట్స్ అనేదాన్ని గవర్నమెంట్ ఎలా చూస్తుంది? స్కూల్ టైమ్ నుంచే స్పోర్ట్స్‌ని ఎట్లా ఇంక్లూడ్ చేయొచ్చు పిల్లలకి? దాన్ని ఒక ప్యారలల్ ఫ్యూచర్ కింద చూపియడానికి వాళ్ళకి. ఫస్ట్ స్పోర్ట్స్ బాగా ఉండాలి అనుకుంటే తల్లిదండ్రులు మార్పు రావాలి. హ్మ్. నీ పిల్లల్ని తీసుకొచ్చి ఎంతసేపటికి కార్పొరేట్ స్కూల్లో వేసి, సరైన క్రీడా సదుపాయాలు లేని ప్లేసుల్లో వేసి, అంటే చాలామంది ఈ ఈ స్కూల్స్ నడిపేటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ప్రైవేట్ కాలేజీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఓనర్స్, దే ఆర్ రన్నింగ్ థ్రైవింగ్ ఉంటారు. బిజినెస్ అంటే చాలా థ్రైవింగ్ బిజినెస్ రన్ చేస్తారు కోట్ల రూపాయలు. హ్మ్. వాళ్ళకు రావాలి, వాళ్ళను మార్పు రావాలి. నువ్వు 4 రూముల్లో కుక్కేసి పిల్లల్ని 14 గంటలు 12 గంటలు చదివించేస్తే వాడి మీద ప్రెజర్ పడదు తప్ప వాడి బాడీలో ఉన్న ఎనర్జీ హ్మ్. ఆటల రూపంలోనూ, పాటల రూపంలోనూ, ఇతర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండకపోతే ఏమవుతుందని తల్లిదండ్రులు ఆలోచన రావాలి, స్కూళ్ళు నడిపేటువంటి వ్యక్తుల మీద ఆలోచన రావాలి. హ్మ్. లేదు ప్రతిదీ నాకు ప్రాఫిట్ ఓరియంటెడ్గా ఉండాలని ఏ స్కూల్స్ అయితే రన్ చేస్తారో వాళ్ళకి కానీ, లేకపోతే మా పిల్లోడు ఎంతసేపటికి డాక్టర్, ఇంజనీర్ అవ్వాలి, అయితే ఇంకేదన్నా అవ్వాలి ప్రాఫిట్గా ఉండే ఇదని కానీ తల్లిదండ్రులు మార్పు వస్తే హ్మ్. డెఫినెట్గా ఈ సిస్టమ్ మారుతుంది. హ్మ్. ముఖ్యంగా ఇప్పుడు లోకేష్ ఈ విషయంలో ఆయన జాగ్రత్త తీసుకున్నాడు. హ్మ్. ఇలాంటి చెప్పిన కదా ఇందాక మీకు, పేట్రియాటిజం కానీ, ఎథికల్ సైన్స్, మోరల్ సైన్స్ కానీ వీటన్నిటిలో ముందున్నాడు. అందుకని ప్రభుత్వ పాఠశాలలు అనేవి గవర్నమెంట్కి చాలా స్థలాలు ఉన్నాయి, హ్మ్. అవి డెవలప్ చేయాలి. హ్మ్. డెఫినెట్గా ఈ విషయంలో మొన్న సోమవీర్రాజు గారు కూడా హ్మ్. కౌన్సిల్లో మంచి క్వశ్చన్ వేశారు. హ్మ్. దానికి కూడా ఆయనకి పాజిటివ్గా ఆన్సర్ వచ్చింది. అది కూడా లోకేష్ గారిని ఉద్దేశించి అది జరగనివ్వాలి. చెప్తాను కదా, ఇలాంటి డిస్కషన్ వాల్యుబుల్ క్వశ్చన్స్ తాలూకు ఇవి జరగనివ్వాలి. డిబేట్స్. సో డెఫినెట్గా నేను కూడా నెక్స్ట్ దీంట్లో కౌన్సిల్లో ఐలాస్ తీసుకొచ్చాను. హ్మ్. పిల్లల యొక్క క్రీడా వికాసానికి ఏం చేయగలం, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి స్కూల్ ఏం చేయాలి, ఎలాంటి పనులు చేస్తున్నారు అనేది క్వశ్చన్ అడుగుతుంది. యెస్. సార్ యూజువల్‌గా ఏ స్టేట్‌లో చూసుకున్నా సరే టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ గాని, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ గాని బాగుంటారు. ఎస్పెషల్లీ ఏపీలో ఇంకా ఎక్కువ. ఎందుకంటే మనకి ఇంజినీరింగ్ కాలేజ్ గాని, డిగ్రీ కాలేజెస్ గాని చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అయితే పేరుకాళ్ళకి ఆ డిగ్రీ పట్టా అనేది ఉంటుంది గానీ, చాలా మందికి జాబ్స్ ఉండట్లేదు. బికాస్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్. ల్యాక్ ఆఫ్ స్కిల్. దాని గురించే అలయన్స్ గవర్నమెంట్ ఒక మంచి పాయింట్ ఏం పెట్టారంటే స్కిల్ ఇండెక్స్ అనేది ఒకటి చేస్తాం అని చెప్పేసి. స్కిల్ డెవలప్మెంట్. స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి. దాని వైపు అసలు ఏంటి సార్ స్టెప్స్ ఫర్దర్‌గా ఏం జరుగుతుంది అనేది? నేను పర్టికులర్గా దీని మీద నేను అంత దూరం స్టడీ చేయలేదు. హ్మ్. కళ్యాణ్ బాబు గారు చెప్పిన స్కిల్ సెన్సెస్ తీయాలనేది స్కిల్ సెన్సెస్ ఉన్నది. ఎగ్జాక్ట్‌లీ. అది అంటే అన్ని ఆలోచనలు ఉన్నా సరే 1 by 1 చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఒకేసారి చేయడం కష్టం. హ్మ్. సో రైట్ నో ఈ ప్రశ్నకి నా దగ్గర సరైన ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఖచ్చితంగా టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఉన్నాడంటే ఆ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ జాబ్ చేయగలిగేటంటే అర్హత ఉందా లేదా అనేది లేదు మనది. హ్మ్. సింపుల్గా ఇంజనీరింగ్ చదువుతుంటాడు, డాక్టర్లు అయిపోతుంటారు. బట్ వాళ్ళు అంత స్ట్రాంగ్ పర్సన్స్, అంటే క్వాలిటీ ఉద్యోగాలు ఇచ్చేంత వర్త్. చేసేంత క్వాలిటీ కాకపోవచ్చు. హ్మ్. సో దాని మీద ఎలాంటి డిస్కషన్స్ జరుగుతున్నాయని ముందు 1 by 1 సంస్కరణ చేసుకుంటూ వెళ్తాను కదా. ఇది నెక్స్ట్ హ్మ్. చేయటానికి చేసేది జరుగుతుంది. దాని మీద ఎట్లా జరుగుతుంది అనేది మాత్రం నా దగ్గర రైట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే సార్.
సో కమింగ్ బ్యాక్ టు ఫిలిమ్స్ సార్. సో 'రుద్రవీణ'తో నేషనల్ అవార్డ్ అనే ఒక హై పీక్‌ని మీరు చూసారు. 'ఆరెంజ్‌తో' ఒక డిక్లైన్‌ని మీరు చూసారు. అంటే బోత్ ఇంక్లైన్ అండ్ డిక్లైన్ యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా 2 మీరు చూసారు. అప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా మధ్యలో కూడా ఉండింది? కొన్నున్నాయి. మధ్యలో ఉన్నాయి సార్. జస్ట్ చెప్తున్నా. ఉన్నాయి. అంటే కొన్ని స్టార్ట్ ఒక పాయింట్ అదే ఒక టర్నింగ్ పాయింట్ కదా సార్. మెయిన్ టర్నింగ్ పాయింట్ 'ఆరెంజ్' కాబట్టి. సో ఆ ఇంక్లైన్ అండ్ డిక్లైన్ తాలూకా ఇంపాక్ట్ మీ లైఫ్‌లో జరిగినప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండింది సార్ అప్పుడు? ఇప్పుడు ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక హ్యాపీనెస్ ఉంటుంది, హ్మ్. ఒక ప్రైడ్ ఉంటుంది. హ్మ్. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు డిప్రెషన్ ఉంటుంది. హ్మ్. ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. హ్మ్. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ ఫెయిల్యూర్ కానీ సక్సెస్లు కానీ ఇట్స్ డెస్టినీ. హ్మ్. అది రావాల్సిన టైంలో వస్తుంది. ఆ టైంలో సస్టైన్ అవ్వగలవా లేదనేది ఇంపార్టెంట్. హ్మ్. మనిషి కష్టం వచ్చినా సుఖం వచ్చినా, సుఖం వచ్చేస్తే తలకెక్కకుండా, కష్టం వస్తే కుంగిపోకుండా హ్మ్. రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగేది చేసుకుని ఎంతో కొంత చేశాను కాబట్టి ఇంత దూరం రాగలిగాను అనిపిస్తుంది. హ్మ్. సో ఫెయిల్యూరు సక్సెస్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా. అయితే 'రుద్రవీణ' కమర్షియల్గా నాకు పెద్ద వర్కౌట్ కాకపోయినా మంచి పేరు వచ్చింది. హ్మ్. ఈవెన్ లాస్ట్ సినిమా 'ఆరెంజ్' కూడా కమర్షియల్గా నాకు కొంత నిరాశ కలిగించిన, లేటర్ ఆన్ లేటర్ ఆన్ రిలీజ్ చేస్తే చాలా పెద్ద హిట్ అయింది సినిమా. యెస్ సార్. సో ఆయా టైంలో ఉన్న పరిస్థితులు బట్టి హ్మ్. ఇటువంటి కొంత నష్టాలు, కొన్ని లాభాలు, కొన్ని అప్స్, కొన్ని డౌన్స్ ఇన్ని చూస్తాం కాబట్టి ఇప్పుడంతా ఒక నవ్వుకొని వెళ్ళిపోతూ ఉంటుంది హ్మ్. తప్ప అదే ఒకటే అండి, డిప్రెస్ అవ్వకూడదు అంటే, హ్మ్. భయపడకూడదు. అంటే ఫెయిల్ వచ్చినా లేదా కష్టం వచ్చినా కొంతసేపు ఆ, మనిషి పట్టుకోగలరు, అంటే అవేర్నెస్ పెంచుకోగలరు. హ్మ్. అంటే అంత అంటే ఆ టైంలో నేను లొంగిపో ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సార్. 'ఆరెంజ్' సినిమా నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. నేను ఒక 7, 8 చాలా టైమ్స్ మందికి ఉన్నారు థియేటర్‌లో ఆరెంజ్ కరెక్ట్. చూసాను. అయితే ఆ టైంలో నేనున్న ఒక పాయింట్ ఏంటంటే సూసైడికల్ థాట్స్ వరకు మీరు వెళ్లారు అనేసి డిప్రెషన్ అది నిజమేనా? అది ప్రతి మనిషికి లైఫ్లో ఏదో టైంలో డిప్రెషన్లో కొన్ని హ్మ్. కొన్ని మాట్లాడతాం. అయితే నేనేంటంటే అంటే అది అది అప్పట్లో అది అది నేను చెప్పింది కూడా కరెక్ట్ అని అనుకోను. కానీ అప్పుడు నా మైండ్ సెట్కి అలా ఉంది. అంటే హ్మ్. నేనేమంటే అప్పుడు కూడా ఫైనల్ వార్ దాకా చెల్లాలి, హ్మ్. లాస్ట్ వరకు అంతు చూసి ఇక మనం యుద్ధం చేయనప్పుడు జపనీస్ పద్ధతి ఒకటి ఎలా ఉంది కదా, హ్మ్. హరాకిరి అట్లా హ్మ్. అనుకున్నా. కానీ యుద్ధం చేయాలని ఎప్పుడైతే మీరు నిర్ణయించుకున్నారో, వెన్ యు ఆర్ ఇన్ ఫెయిల్యూర్ అంటే అర్థం ఏంటంటే నాట్ దట్ ఐ వాంట్, అది నేను ఆలోచించేది తప్పు మాట, కానీ దాని అట్లా డిపిక్ట్ చేశారు. హ్మ్. అంటే చావుకు తెగించి ముందుకెళ్ళి ఫైట్ చేయాలి, హ్మ్. అది కాన్సెప్ట్. హ్మ్. సో ఆ విషయంలో ఎవడైతే చావుకు తెగించి ముందుకెళ్తాడో ఆయన ఎవడు ఏం చేయలేడు, ఎగ్జాక్ట్‌లీ. ఈవెన్చువల్గా ఆడు విన్నర్ అవుతాడు. సో ఆ విధంగా నేను లైఫ్లో ఆ కష్టాలను అధిగమించి మంచి పొజిషన్కి, ఒక రీజనబుల్ పొజిషన్లో ఉన్నానని నా ఫీలింగ్. సూపర్. సో అసలు మీకు 'బిగ్ బాస్' ఇలాంటివి చూసే టైం ఉంటుందా సార్ యూజువల్‌గా? అంటే నేను యాక్చువల్గా యూట్యూబ్లో ఎక్కువ యూట్యూబ్ చూస్తాను. అది కూడా ఏదన్నా ఒక ఎడ్యుకేషనల్గా, ఇన్ఫర్మేటివ్గా, నాలెడ్జ్ బేస్డ్గా ఉండేది చూస్తాను. అదే విధంగా క్రికెట్ ఒకప్పుడు బాగా చూసేవాడిని, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చూస్తుంటాను. అలాగే వరుణ్ బాబు నేను కూడా ఒకసారి దుబాయ్కి క్రికెట్కి వెళ్ళాం, ఇండియా పాకిస్తాన్ చూస్తాను. 2, 3 సార్లు వెళ్ళాను. ఒక టైం అయితే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడు కపిల్ దేవ్ గారు, లేకపోతే అజరుద్దీన్ గారు, ఇలాంటి గొప్ప గొప్ప ప్లేయర్స్, హ్మ్. గంగూలీ గారు, ఇలాంటి హ్మ్. గ్రేట్ పీపుల్ ఉండేవారు. తర్వాత స్లోగా బియాండ్ క్రికెట్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనిపించింది, ఇటువైపు వచ్చేసాను. హ్మ్. లైఫ్ ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని, అంటే జీవితం బతకాలి, బాధ్యతలు పెరిగే కొద్దీ వాటి మీద తగ్గించాను. హ్మ్. అలాగే నేను కొన్ని కామెడీ షోస్ చేశాను. అయితే బిగ్ బాస్ లాంటి షోస్ కూడా నేను పెద్దగా చూడను. హ్మ్. ఎందుకంటే అది మనల్ని ఎవడో ఒకడు అబ్జర్వ్ చేస్తున్నాడు 24 అవర్స్ అనేది నాకు నచ్చదు. బేసికల్గా నేను ఎవరిని, ఇప్పుడు మిమ్మల్ని 24 అవర్స్ ఒకటి అబ్జర్వ్ చేస్తాను అనుకోండి, అది ఒక రకమైన ఇబ్బందికరమైన ఫీలింగ్ ఉంటుంది. కాన్షియస్‌గా. అదే కదా బిగ్ బ్రదర్ అనే ఫీలింగ్ ఎక్కడి నుంచి వచ్చింది కదా. హ్మ్. ప్రభుత్వం అనేది బిగ్ బ్రదర్ అనే ఫీలింగ్. హ్మ్. అమెరికా లాంటి దేశాల్లో ప్రతి వాడు నువ్వు వాచ్ చేయబడుతున్నట్టు. ఈవెన్ ఇండియాలో, హ్మ్. టేక్ ఎనీ అదర్ కంట్రీ, మరి నార్త్ కొరియా లాంటి కంట్రీస్ పక్కన పెడితే, ఎనీ డెమోక్రటిక్ కంట్రీస్ బాగా ఉన్నా సరే, ప్రజాస్వామ్యం, ప్రతి మనిషి అండర్ ద సర్వేలెన్స్ ఆఫ్ గవర్నమెంట్. హ్మ్.
వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాల్లోకి జనరల్ ఇన్వాల్వ్ గారు. కానీ వాళ్ళు సమాజానికి నష్టం కలిగజేస్తే మాత్రం వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇవాళ మీరు బయటికెళ్ళి మీరు ఇక్కడి నుంచి బయటికెళ్ళినా, బయట నుంచి ఇక్కడ దాకా వచ్చినా మీరు ఒక 100 కెమెరాల్లో మిమ్మల్ని మీ మూవ్‌మెంట్స్ కరెక్ట్. క్యాప్చర్. మీరు వాడే ఫోను, మీరు వాడే కార్డ్స్ రైట్ అన్నీ ఎవ్రీథింగ్ యూ ఆర్ అండర్ సర్వేలెన్స్. అది ఒక స్మాల్ సైజ్‌లో జరిగేది 'బిగ్ బాస్.' అయితే నేను చూడను. నాకు బాగా సన్నిహితుడు, మంచి ఇష్టమైన వ్యక్తి భరణి గారు. యెస్. తను వెళ్ళిన తర్వాత అడిగాడు, 'బిగ్ బాస్‌కి ఇట్లా వచ్చింది ఎళ్ళనా' అని. "ఎళ్ళు భరణి చెయ్యి. సీ మనకు అవకాశం వచ్చినప్పుడు, హార్మ్ కానప్పుడు దేంటైనా మనిషి ఒక ఎక్స్‌పీరియన్స్ తీసుకోవడం మంచిది. వెళ్ళు. నాలాంటోడికి అవకాశం వస్తే నా ఆలోచన ఎలా ఉంటుందో నాకు తెలీదు గానీ నీలాంటోడు వెళ్తే వెళ్ళాలి. ఎక్స్‌పీరియన్స్ లైఫ్. వెళ్ళి చేసి రా" అన్నాను. వెళ్ళాడు. మళ్ళీ రీ ఎంట్రీ అవుతాడేమో తెలీదు. అసలు భరణి ఉన్నాడు కాబట్టి నేను చూడటం మొదలెట్టాను. చూసిన తర్వాత నేను అంతకుముందు నాకు ఏం చూస్తాను ఈ షోస్ అనిపించేది, కానీ ఎవ్రీడే వచ్చే ఎపిసోడ్స్ కానీ నాగార్జున గారు ఉన్నప్పుడు వచ్చేవి ఏదో కొంచెం బాగానే ఉంది అనిపించింది. చూస్తున్నాను. భరణి ఎప్పుడైతే హెల్మెట్ మళ్ళీ చూడటం మానేసి మళ్ళీ ఈ రోజు వాచ్. అంటే ఆయన్ని బిగ్ బాస్‌లోకి వెళ్ళే ముందు ఒక ఇంటర్వ్యూ చేశాను సార్. చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే, భరణి గారికి ఇంకా కొంతమందికి మీరే జిమ్ ఫీజ్ కడతారు అని చెప్పేసి. యూజువల్‌గా ఏంటి సార్ అది ఏం లేదు. ఏం మన చుట్టుపక్కల ఉండే మనుషులే మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా లేకపోతే ఇక మనకు ఒక బాధ్యత ఉంది. నా అనుకుంటే ఓ బాధ్యత ఉంటుంది. వాళ్ళందరూ నాకన్నా వయసులో చాలా మంది చిన్నవాళ్ళే ఉంటారు. నాకు ఫస్ట్ పాయింట్ నాకన్నా పెద్దోడితో నేను ఫ్రెండ్‌షిప్ చేయను. ఎందుకంటే నాకన్నా యంగ్స్టర్స్తోనే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నాకు వాళ్ళ తాలూకు ట్రావెల్ ఇష్టం. వాళ్ళ ఎనర్జీస్ వాళ్ళ మధ్యలో ఉంటే ఇష్టం. మోస్ట్ ఆప్టిమిస్టిక్‌గా ఉంటారు. వీళ్ళందరితో ఉంటాను. వీళ్ళందరూ అదొక సరదా నాకు. వాళ్ళు హెల్తీగా ఉండాలని కోరిక. అదే నా వైపు నుంచి కొంత ప్రెజర్ ఉంటుంది కానీ పాపం అందరూ బాగుపడ్డారు. సో భరణి అట్లా నాతోటి చాలా కాలం ట్రావెల్ చేశాడు. సో రైట్ ఫ్రమ్ 14 ఏళ్ళ నుంచి అంతేనా 2012 నుంచి మా ట్రావెల్ కలిసి. పైగా మెగా ఫ్యాన్ అతను. అవును సార్. కళ్యాణ్ బాబుకి, చిరంజీవి గారికి ఫస్ట్, తర్వాత కళ్యాణ్ బాబు గారికి ఆడ బ్యానర్లు కట్టి వేసి అల్లర్లు చేసి ఈ టైప్ ఆఫ్ దీనిలోంచి వచ్చినాడు. మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ఒకరోడు. గుడ్ మ్యాన్. చాలా ఇష్టం నాకు. సార్ మీ సన్నిహితులు ఇద్దరి దగ్గర నుంచి నేను ఒక మాట విన్నాను సార్. హెల్త్ విషయంలో మీరు బాగా కాన్షియస్, అది తెలిసిన విషయమే. అయితే కంటిన్యూస్గా 22 days వాటర్ ఫాస్టింగ్ చేశారు అని చెప్పి అంత కఠోరంగా చేస్తున్న అవసరం ఏమొచ్చింది? అది నేను 41 days చేశాను. 22 నథింగ్. 40 రీసెంట్గా 22 days చేశాను. ఎవ్రీ డే చేస్తాను. అది 21 days 22 days అది ఎవ్రీ ఇయర్ మ్యాండేటరీ చేస్తాను. గత 4-5 ఏళ్ళ నుంచి చేస్తాను. ఇట్స్ ఫర్ గుడ్ హెల్త్. ఇన్నర్గా బాడీ లాంగ్ టర్మ్ ఫాస్టింగ్, ఎక్స్టెండెడ్ ఫాస్టింగ్ ఉంటుంది. బాడీలో చాలా మార్పులు వస్తాయని నమ్మకం. అలాగే వచ్చింది కూడా. సో భరణి గారికి మీరు ఒక మెంటర్ లాగా, ఒక పెద్దనలాగా ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు సార్. అంటే ఆయన ఈరోజు ఆయన బిహేవియర్ చేంజ్ అవ్వడం కానీ, లేదంటే ఈరోజు ఆయన మైండ్ సెట్ స్టేబుల్గా ఉండడానికి కానీ, ఆయన కొన్ని టైమ్స్లో చాలా అన్‌స్టేబుల్గా ఉన్న వ్యక్తి వాళ్ళు స్టేబుల్ అయ్యారని కూడా దానికి బ్యాక్ ఎండ్ మీరే అని చెప్పి ఆయన చెప్పారు. అంటే అంత ఇంపాక్ట్ ఏం చేశారు ఆయన లైఫ్లో మీరు? మీరైనా, రాజైనా, ఎనీ పర్సన్ నాతో పాటు ఉండే వాళ్ళలో ఆర్ఎల్స్ నా వైపు ఏం తప్పులున్నా మేము అందరం ఓపెన్గా మాట్లాడుకుంటాం. కరెక్ట్గా లేదు చెప్తాం. అది కూడా క్రిటికల్గా ఉండదు. అందరూ మనస్ఫూర్తిగా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకొని ముందుకెళ్ళేటువంటి దీంట్లో ఉంటాం. సో భరణి బేసికల్గా మంచి మనిషి, ఇస్ అ గుడ్ మ్యాన్. ఆయన చాలా మంది నాతో ఎవరైనా నాకు అందరిలోనూ పాజిటివ్గా కనబడుతుంది. భరణి కూడా చాలా మంచివాడు. కాకపోతే అతనుకున్న పరిచయం కొత్తలు 10-15 ఏళ్ళ క్రితం, 12 ఏళ్ళ క్రితం అయితే చాలా షార్ట్ టెంపర్డ్. ఎలాంటి అంటే బేసికల్ బాక్సర్ అతను. ఈ వైజాగ్లో ఉన్న యంగ్స్టర్స్ చాలా మంది బాక్సర్స్ ఉంటారు. ఎందుకు అక్కడ మరి ఏం కారణమో తెలియదు. అక్కడ నేవీ వీళ్ళందరూ ఆర్మీ డిఫెన్స్ ఏరియా ఉంటుంది కదా, వాళ్ళకి కొంచెం బాక్సర్స్ ఏదో ఆ కల్చర్ ఉంది అక్కడ. అదేవిధంగా వైజాగ్లో ఈ ఫిషర్మెన్ యూత్ ఉంటారు, వాళ్ళందరూ వెరీ స్ట్రాంగ్ బాక్సర్. భరణి అలాంటి బాక్సింగ్ పోటీలో పాల్గొనడం, అలాగే పవర్ లిఫ్టింగ్ చాలా హెవీగా ఉండేవాడు. అలాంటి వాడు అలాంటి అగ్రెసివ్ వాతావరణంలో అలాంటి వాడు పెరిగి వచ్చాడు. మిగతా వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదర్, వాళ్ళందరూ
సాఫ్ట్ పీపుల్ అయినా ఇతను ఎందుకు అలాంటి వాతావరణానికి ఎక్స్పోజ్. బట్ బేసికల్గా మంచితనం ఉందో పాజిటివ్నెస్ ఉంది కాబట్టి ఫస్ట్ తనకు ఉన్న మంచి లక్షణం అంటే యాక్సెప్టెన్స్. తప్పు భరణి ఇది కరెక్ట్గా లేదంటే ఆలోచించి దాన్ని రెక్టిఫై చేసుకునే మెంటాలిటీ. సో బర్నింగ్ ఏంటంటే యూజువల్గా నాకు పరిచయం కొత్తలో కూడా ఎవరితో అయినా సరే ఒక్క నాతో తప్ప మిగతా ఎవరిని కూడా అసలు 1% కూడా కేర్ చేయడు. ఏదైనా తేడా మాట్లాడితే ఫస్ట్ దెబ్బ పడిపోయేది, కొట్టడం కూడా రక్తాలు వచ్చేలా కొట్టగలిగేటువంటి ఇది ఉన్నాడు. సో అనేక సందర్భాల్లో అది కరెక్ట్గా లేదు కదా అని. అలాగే వ్యక్తిగతమైన లైఫ్లో కూడా తనకి చెప్తుంటే ఇలా కాదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఆయన కూడా ప్రొడ్యూసర్గా చాలా దెబ్బతిన్నారని చెప్పారు. సో అలా దెబ్బతిన్నప్పుడు కొంచెం సపోర్ట్ అంటే మానసికమైన సపోర్ట్ పెద్ద చేసింది లేదు. సో అతనికి అది అడ్వాంటేజ్, అది దాన్ని ఫాలో అవ్వాడు, దాన్ని నిలబెట్టుకున్నాడు, దాన్ని రెక్టిఫై చేసుకున్నాడు, మంచి పొజిషన్ వచ్చాడు. మొన్న ఇప్పుడు దీని గురించి అడిగారు కూడా చెప్తాను. చాలా సాఫ్ట్ అయిపోయాడు. ఎంత సాఫ్ట్ అయ్యాడంటే అతను బేసిక్గా ఉండేటువంటి అగ్రెసివ్నెస్ చచ్చిపోయింది. విపరీతంగా సాఫ్ట్ అయ్యాడు. బిగ్ బాస్లో చూసినప్పుడు అరే ఇక్కడ కనీసం పాత భరణి ఏమైపోయాడు, నాకు తెలిసిన భరణి, చాలా మందికి తెలిసిన భరణి ఇక్కడ నాకు తెలిసిన భరణి వేరు. ఈ కుర్రాడు ఏంటి ఇలా సైలెంట్ అయిపోయాడు, అందరూ మాటలు పడుతున్నాడు తప్ప అట్లీస్ట్ రియాక్ట్ అవ్వట్లేదు అంటే చాలా ఫీలింగ్ వచ్చింది. కనీసం గట్టిగా మాట్లాడాలి కదా, అలా మనిషి ఇదైపోయాడు. సో చెప్పాను అలా ఉండకూడదు, వెన్ యు ఆర్ ఇంటూ గేమ్ లాగా ఆడాలి. అందుకని అందరూ గేమ్ ఆడుతున్నారు, నువ్వు ఒక్కడివి ఎమోషన్స్కి వాటికి లొంగకూడదు కదా, యూ హ్యావ్ టు ప్లే యువర్ గేమ్ అని చెప్పి పంపించా. యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి పేరుతో బయటకు వచ్చాడు. మళ్ళీ ఉన్నది ఏంటంటే మళ్ళీ రీఎంట్రీ అవుతున్నాడని ఈరోజు తెలిసి ఇవాళ రేపు తెలుస్తుంది. మంచిది వెళ్ళరా అన్నాను. మళ్ళీ అడిగాడు వెళ్ళాలా అంటే వెళ్ళు, మంచిదే. ఎక్కడైతే నువ్వు అనుకున్నది నీ మంచితనం లేకపోతే నీ సాఫ్ట్నెస్ నిన్ను విన్ చేయలేదు, సో యూ గో అండ్ ఫైండ్ యువర్ ఓన్ స్ట్రాటజీ, ట్రై టు విన్ ఆర్ ట్రై టు బీ దేర్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ అనేది చెప్పారు. ఒక డిఫరెంట్ మైండ్ సెట్తోనే ఎంటర్ అవుతాడని నా ఉద్దేశం. అంటే ఈవెన్ 2017-18 ఆ టైంలో ఆయన మీద ఒక ఎలిగేషన్ కూడా వచ్చింది, డైరెక్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అని. అప్పుడు ఏమన్నా లో అయ్యారు? అయ్యేది చాలా మందికి వచ్చింది అది. ఏంటంటే తర్వాత ఏంటంటే వీళ్ళందరికీ ఏమైపోయిందంటే నాతో ట్రావెల్ చేసే వాళ్ళందరికీ నాతో సహా ఐ యూస్ టు హ్యావ్ ఆల్కహాల్ వన్స్ ఇన్ ఏ వైల్. ఫస్ట్ నేను వీళ్ళు ఎవరికి చెప్పేవాళ్ళు, వీళ్ళు ఎవరిని మానమని చెప్పలా. ఫస్ట్ నేను మానేసాను. నేను మానేసి అంటే అసలు టోటల్గా కట్ చేసాను. ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్ అది కూడా టోటల్గా మానేసాను. తర్వాత వీళ్ళు కూడా మానేశాను నన్ను చూసి. మానేది మేము ఇటు హెల్త్ వైపు వచ్చాం, వాళ్ళు దానికి ముందుకు వచ్చారు. నేను ఫాస్టింగ్ మొదలెట్టాను, వీళ్ళు ఫాస్టింగ్ మొదలెట్టారు. ఓ గుడ్, మంచిదే కదా, నాతో పాటు వాళ్ళు కూడా చేస్తాం అనేది అందరికీ ఉపయోగపడుతుంది. సో అట్లాగా వీళ్ళందరూ ఒక మంచి రిజల్ట్సే పొందారు, మంచి వైపే ట్రావెల్ చేశారు. కాబట్టి నేను అటువైపు ట్రావెల్, నాతో పాటు వీళ్ళందరూ కూడా ట్రావెల్ చేశారు. సో ఆల్ ఆర్ హ్యాపీ. సో బర్నీ కూడా ఆ విషయంలో చాలా చాలా టఫ్గా చేస్తాడు, ఎక్సర్సైజ్ కానీ. ఓన్లీ థింగ్ ఏంటి, మన బిగ్ బాస్లోనే తనకున్నంత రగ్గడు నేచరు నాకు ఏంటి నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడు కొంచెం ఆలోచించాను, జాగ్రత్త భరణి ఎవరన్నా బుక్ని చేయి లేపుతావేమో, లేపకూడదని చెప్పాను. లేపటం కాదు, అసలు మనిషి సాఫ్ట్ అయిపోయాడు, విపరీతంగా సాఫ్ట్ అయిపోయాడు. బయటకు వచ్చిన అతను అంత సాఫ్ట్ ఎందుకు అయ్యావు స్వామి, నువ్వు కనీసం రియాక్ట్ అవ్వాలి కదా, నేను అన్యాయంగా మాట్లాడుతున్నావు రియాక్ట్ అవ్వాలి కదా, నాగార్జునే చెప్పాడు మీకు ఇలా కాదు భరణి నువ్వు గేమ్ ఆడాలని, అది నువ్వు ఎందుకు ఫాలో అవ్వలేదు అని చెప్పాను. కోర్స్ తను ఏం చేసినా నాకు ఓకే, నాకేం. కాకపోతే ఏంటంటే తను ఎలా ఉంటుందంటే ఒక బలమైనటువంటి మైండ్ సెట్ ఉన్నవాడు, ఎమోషన్స్ తోటి సాఫ్ట్ అయిపోకూడదు నా ఫీలింగ్. కరెక్ట్. అది అందుకని